వీళ్ళెప్పుడు కొనసాగుతూనే ఉంటారండి. వీళ్ళకి వాక్యం తెలియదు, వాక్యం నేర్చుకోరు. 4 మాటలు నేర్చుకున్న తర్వాత నాకు శక్తులున్నాయని చెప్పుకుంటున్నారండి. ఎందుకర్రా? ఎందుకు దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళంతా? బోధకులమని, భక్తులమని, వరాలున్నాయని చెప్పుకుంటూ ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీరు ఆలోచించండిరా దేవుని పిల్లలారా. మరి యేసు ప్రభు మొదటి శతాబ్దంలో చేశారు కదండి, అపోస్తులు చేశారు కదండి. చేశారండి. అది ఎంతవరకు చేశారో, అవి ఎక్కడ ఆగిపోయాయో వీళ్ళందరూ బైబిల్ ఓపెన్ షీట్లో జాయిన్ అయి చదువుకోవాలండి. ఉన్నాయండి. యేసు సముద్రం మీద నడిచాడు, ఇప్పుడు నడుస్తారా? పేతురుని రమ్మన్నాడు, పేతురు నడిచాడు, వీళ్ళెవరైనా నడుస్తారా? యేసు సమాధిలో పెట్టబడ్డాడు, లేచిపోయి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు పెట్టబడిన భక్తులు ఎవడైనా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాడా? లేదు కదండి. ఇశ్రాయేలులు ధూపం వేశారు, నువ్వు ధూపం వేస్తావా? ఇశ్రాయేలు సున్నతి చేసుకున్నారు 8వ రోజుని మగపిల్లలకి, మీరు చేసుకుంటున్నారా? బలులు అర్పించారు, మీరు బలులు అర్పిస్తున్నారా? ఆలోచించాలి. బైబిలులో 66 పుస్తకాలలో ఏ కాలంలో ఏవేవి రాయబడ్డాయి, అవి తిరిగి ఏ విధంగా మార్చబడ్డాయి, కాలానుగుణంగా జరుగుతున్న మార్పులు 66 పుస్తకాలలో ఉన్నదన్న సంగతి నువ్వు ఏ బైబిల్ కళాశాలలో నేర్చుకున్నావో చెప్పు. నీకు బైబిల్ సరిగా రాదు గనక, బైబిల్ సరిగా చదవలేదు గనక, 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక, సందర్భానుసారమైన అనుకరణ, ఆలోచన, పరిశోధన నీకు లేకపోవటం వల్ల నీకిష్టం వచ్చినట్టుగా. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పౌలు గారి గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద పెడితే ఏమయ్యేటండి? రోగములు వారిని వదిలిపోయేట. ఎక్కడుంది అది? అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి. అది మొదటి శతాబ్దం, ఇది 21వ శతాబ్దం, మర్చిపోకండి. మొదటి శతాబ్దంలో మొదటి 100 సంవత్సరాలలో అపోస్తులుడైన పౌలు తన దగ్గర ఉన్నటువంటి తనని ఏ గుడ్డైనా చేతి గుడ్డ తీసుకొచ్చి ముట్టుకుంటే ఆ జబ్బు రోగి మీద పెడితే రోగాలు పోయేట. 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11, 12 వచనాలు మీరు చదవండి. పోని 11 అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12. పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయేను. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులనైన కొందరు, అదండి అప్పుడు ఈ మంత్ర పుస్తకాలు తగలబెట్టారు. మరి పౌలుకు ఆ రోజు ఉంది కదండి, మరి ఈ రోజు మనకు ఎందుకు ఉండకూడదని మీకు ఆలోచన ఏమైనా ఉందా? ప్రశ్న తప్పనిసరిగా మీకు ప్రశ్న వస్తుంది. కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో ఆలోచించాలి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది? ఏమండి, విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఒక లింక్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి. ఆ లింక్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వస్తుంది? మన వరంగల్లో ఉన్నటువంటి కాజీపేట స్టేషన్కి వచ్చి ఆగుతుందండి. అక్కడి నుంచి 4 కోచ్లు కట్ అయిపోతాయండి. అంటే కాజీపేట వరకే దానికి టికెట్ ఇస్తారు. ఆ 4 కోచ్లు కట్ అయిపోయి మిగతా ట్రైన్ వెళ్ళిపోద్దండి. అక్కడి నుంచి కాజీపేట నుంచి దాని పేరు మార్చేశారు, దక్షిణ మధ్య ఎక్స్ప్రెస్ అన్నారండి. అంటే ఢిల్లీకి వెళ్తుందండి అది. మరి లింక్ ఎక్స్ప్రెస్ అని ఎందుకన్నారు? కాజీపేటలో లింక్ తగిలిస్తారు కనుక. ఏమండి, లింక్ ఎక్స్ప్రెస్ మేము ఎక్కాము, మరి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ కట్ చేసి పడేశారు అంటారా? మీరు తెలుసుకోవాలి. అట్నుంచి వచ్చిన దక్షిణ ఎక్స్ప్రెస్ మళ్ళా ఈ 4 పెట్లు తగిలించుకొని మళ్ళా ఇది లింక్ ఎక్స్ప్రెస్ గా మారిపోయి విజయవాడ విశాఖపట్నం మీదుగా వస్తుందండి. కనుక ట్రైన్ బయలుదేరింది రైటే, ఎక్కడ మారింది, ఎక్కడ ఇది మళ్ళా ఏ పేరు మారింది అది నువ్వు చూడవా? సందర్భానుసారమైన ఆలోచన నీకు రాదా? ఒక బైబిల్ పండితుడే దీన్ని చెప్పగలడు. అందుకే ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. 23 నుంచి చదవండి. 23 చదవండి ఆయన. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెముగా తీసుకోమని ఎవరితో చెప్తుండండి? తిమోతితో చెప్తున్నాడు. ఏమండి, వైన్ అంటే ఇది కాదండి, జ్యూస్ అండి. వైన్ వేరు, జ్యూస్ వేరు. ఇంగ్లీష్ బైబిల్లో వైన్ ఉందండి, నేను వైన్ తాగుతాను అనకండి. మద్యంతో మత్తులో వద్దని చెప్పిన ఆయన నువ్వు వైన్ తాగుతానంటే ఎలాగవుతుంది? అక్కడ అపార్థం చేసుకోకండి. బైబిల్ని అపార్థం చేసుకోకూడదు మీరు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడంటే నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్లే త్రాగక తరచుగా వచ్చు బలహీనతల కొరకు ద్రాక్ష రసం జ్యూస్ని నువ్వు తీసుకో అన్నాడు.
ఏమంటే పౌలు గారి దగ్గర నుంచి ఎవరైనా చేతి కూడా తీసుకొచ్చి తిమోతి గారికి ఇవ్వలేరండి? మళ్ళీ తిమోతి ఎలాంటి వాడు ఏంటండి? నా కుమారుడు అయిన తిమోతి అంటాడు, నమ్మకమైన వాడు అంటాడు. నీ తల్లి యునీకే, నీ అవ్వ, మీ అమ్మమ్మ లోయ, ఆళ్ళ చిన్ననాటి నుంచి నిన్ను ఎంతో భక్తిలో పెంచారు, చిన్ననాటి నుండి బాల్యము నుండి నువ్వు ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నావని పౌలు సంబోధిస్తాడండి తిమోతిని. అలాంటి తిమోతికి ఆత్రాలు కడుపు జబ్బు, స్టమక్ జబ్బు వస్తే, రోగం వస్తే ఏ నడికట్టు తీసుకెళ్లి పంపించలేడా? ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు విని తిమోతికి స్వస్థత ఇవ్వడా? ఇదేంటండి ద్రాక్షారసం తీసుకోమంటున్నాడు? ఆలోచించండి మీరు. ఇప్పుడు ఇంకొకటి చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి. దేవుని పిల్లలారా, ఎంతవరకు పౌలు దగ్గర ఈ వరాలున్నాయో కూడా మనం చూడాలండి. ఎంతవరకు పౌలు దగ్గర ఉన్నాయి ఈ వరాలు? కొంచెము కాలమే ఉన్నాయండి అవి. తర్వాత అవి ఆయన దగ్గర నుంచి తీసివేయబడ్డాయి. ఆ రోజు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఇచ్చి తీసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు 21వ శతాబ్దంలో నీకెలాగొచ్చాయి బాబు? మీరు ఆలోచించారా? బైబిల్ అలా చదివారా? 25 ఏళ్ళు చదివారండి. ఈ దొంగ క్రైస్తవ లోకాన్ని చూసిన తర్వాత మనసంతా వికాలమై తపస్సు చేశానండి. బైబిల్ మీద తపస్సు చేశాను. ఇక ఈ క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నేను నడుం కట్టకపోతే ఎటుపోతుందో తెలియదు ఈ క్రైస్తవ్యం. చదవండి ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వరకు. నా సహోదరుడు, జత పనివాడును, నా తోడి యోధుడు, నీ దూతయు, నా అవసరములకు ఉపచరించి వాడునైనా ఎపప్రుదితో మీ యొద్దకు పంపుట అగత్యమనుకుంటుంది. అప్పుడు నా దగ్గరే ఉన్నాడు, రోగిగా ఉన్నాడు. మీ దగ్గరికి పంపాలనుకున్నాను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి, కానీ ఆయన రోగిగా ఉన్నాడు నా దగ్గర. అతడు మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాడు, చాలా ఆశపడుతున్నాడు. నిజముగా రోగి అయి ఉన్నాడు, చావునకు సిద్ధమై ఉన్నాడు. దేవుడు అతన్ని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్ను దేవుడు కనికరించాలి ఒకవేళ ఆయన పోతే. మీరు ఆలోచించండి. ఈ మాటలు తిమోతికి ఫిలిప్పీయులకు రాస్తున్నాడంటే, ఫిలిప్పీయుడిని ఎపప్రుదితు ఎన్నో అవసరాలలో అవసరమైనటువంటి ఆహారాన్ని పౌలుకు అందించినటువంటి మహానుభావుడు రోగంతో మంచానబడి చావుకు సిద్ధమైతే స్వస్థత ప్రార్థన చేసి లేపేలేడండి పౌలు గారు. ఎందుకంటే ఆయనకు టెన్షను, ఎందుకు ఆయనకు దుఃఖం అంటే మొదటి శతాబ్దంలో ఇవ్వబడిన వరములన్నీ పౌలు గారితోనే ఆగిపోయాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. నా మాట అబద్ధమైతే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20 త్రోఫీము రోగి ఉన్నాడు, అతని మిలోతులో విడిచొచ్చేశాను. ఏమండి? మాల్టా ద్వీపం అండి, మధ్యధరా సముద్రంలో ఉన్న మాల్టా ద్వీపం అండి అది. త్రోఫీము రోగి ఉన్నాడు, అతను నేను మాల్టా మిలేతులో వదిలేసేది. స్వస్థత ప్రార్థన చేసి తీసుకొచ్చేలేడండి పౌలు. చనిపోయిన ఐతుకనే యవనస్తుణ్ణి ప్రార్థన చేసి లేపేసిన పౌలు ఆయన గుడ్డలు తీసుకెళ్లి రోగులు మూడ పెడితే రోగులు పారిపోయాయి, దెయ్యాలు పటాపంచులైపోయాయి. మరి ఈ రోజుటండి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అనగా పౌలుకి ఇవ్వబడినవే తీసివేయబడ్డాయి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము రావాలే తప్ప చూచుట వలన విశ్వాసము రాకూడదు. వెలిచూపు వలన విశ్వాసం కాదు, వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలననే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అని తన పత్రికలన్నిటిలో వివరించడం ప్రారంభించాడండి. చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని ప్రారంభించాడు ఆయన మాటలతో. జాగ్రత్త, ఎప్పుడు కనబడతాయి, జరుగుతాయి, మీ కళ్ళ ముందు జరిగితే నమ్మాలి అనేది మాత్రం ఆ మాట మీరు వదిలేయాలి ఒక రోజుకి.